జూలై 1వ తేదీ నుంచి మనీ రూల్స్ మారనున్నాయి. వచ్చే నెల 1 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ఛార్జ్ బ్యాక్ రూల్స్లో మార్పులు తీసుకురానుంది. ఇప్పటివరకు ఛార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ తిరస్కరణకు గురైతే బ్యాంకు ఏఎన్పీసీఐని సంప్రదించాల్సి వస్తోంది. అయితే జూలై 1వ తేదీ నుంచి ఏఎన్పీసీఐ జోక్యం ఉండదు. ఏఎన్పీసీఐ ఆమోదం లేకుండానే బ్యాంకులు ఛార్జ్ బ్యాక్ను ప్రాసెస్ చేయనున్నాయి. అలాగే జూలై 1వ తేదీ నుంచి కొత్త పాన్ కార్డు కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కానుంది. పాన్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ స్పష్టం చేసింది. జూలై 1వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్లో మార్పులు రానున్నాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా ఐఆర్సీటీసీ యాప్ ద్వారా తత్కాల్ టికెట్స్ బుకింగ్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి కానుంది. జూలై 15వ తేదీ నుంచి వన్ టైం పాస్వర్డ్ తప్పనిసరి అవనుంది. టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలో ప్రయాణికుల ఫోన్లకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే టికెట్లు బుక్ అవుతాయి. బుకింగ్ విండో ఓపెన్ అయిన 30 నిమిషాల్లోనే టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లు ఉదయం 10 నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే బుక్ చేసుకోవాలి. నాన్ ఏసీ తత్కాల్ టికెట్లు 11 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.